సమర్పించు గుడి గంటలు. హాయ్ స్టూడెంట్స్, పరీక్షలు మీవి, ప్రార్థన మావి. ఈ పరీక్షలు మీరు బాగా రాయాలని, ఈ పరీక్షలో మీకు ర్యాంకులు రావాలని, మన విశాఖపట్నానికి ర్యాంకుల పంటలు పండాలని మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా సెల్ ఫోన్ నంబర్ 9885098358. మా సెల్ నంబర్ 9850988358. మీకోసం నిరంతరం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యూ. మీకు నేను ఒక సంగతి తెలియజేయదలుచుకున్నాను. ఈ వాక్యం వింటున్న మీరు నిశ్చయంగా ఆస్వాదించబడతారు. ప్రియమైన గుడిగంట టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఏమండి, బాగున్నారా? మరి ఈ ఉదయకాల సమయంలో మనం ఇప్పుడు ధ్యానించుకున్న సామెతల 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానించే ముందు ఒక్కసారిగా మీకు మాకున్న విషయాలు చెప్పుకోవటం మనకి పరిపాటే కదా. మరి మనం చాలా కాలం నుంచి హాయ్ స్టూడెంట్స్, పరీక్షలు మీవి, ప్రార్థన మావి అని చెప్పి మనం ప్రార్థన చేయటం, వారి కోసం భారం కలిగి ప్రతి సంవత్సరం కూడా పరీక్షల ముందు ఒకరోజు ఒక మీటింగ్ పెట్టి ఉపవాస ప్రార్థన చేస్తూ వారిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి వారందరికీ ప్రార్థన చేసి పంపించడం వల్ల విశాఖపట్నంలో ఈ రోజున ర్యాంకుల సునామీ మన పట్టణానికి తాపుతూ ఉంది. దేవుని స్తోత్రం. 100 సందుల్లోంచి ఒక్కరు మొరపెట్టడానికి సిద్ధంగా ఉన్న దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రోజు మోషే ఇదే విధంగా ఆ ప్రజల కోసం మొరపెట్టినప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజానీకాన్ని ఎలా రక్షించాడో విశాఖపట్నంలో కూడా ఒక్కొక్కరు మరి నాలుగు కొంతమంది ఉంటే ఉంటారు. ఇలాగ కొంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు విశాఖపట్నంలో ఉన్న ఈ యొక్క విద్యార్థుల గురించి దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధను వహిస్తున్నాడు. దేవుని స్తోత్రం అండి. మరి అదేవిధంగా నేను రోజున మన దగ్గర రెగ్యులర్గా ప్రార్థన చేసిన ఆయిషా అనే పాప చక్కగా ఇంటికి వచ్చి, పాస్టర్ గారు మీ ప్రార్థన వల్ల నాకు ఇప్పుడు మెడికల్ కాలేజీలో సీట్ దొరికిందండి, రేపటి రోజున వెళ్ళి హాస్టల్లో జాయిన్ అవుతున్నాను, ప్రార్థన చేయండి అంటూ ఇక్కడికి రావటం, తన సాక్ష్యాలు చెప్పడం, తర్వాత చక్కని స్వీట్లు ఇచ్చి కానుక ఇచ్చి వెళ్ళడం జరిగిందండి. అంటే కానుక ఇచ్చింది, స్వీట్లు ఇచ్చింది అనే దాని కాదు, ఇది ప్రేమ వ్యక్తీకరించడానికి ఒక అవకాశం అండి. దేవుని స్తోత్రం. మరి ఆమె సాక్ష్యం విందామా? నా పేరు ప్రియకుమారి. నేను 2 రోజులు టీవీ వాకింగ్ పెట్టుకుని వాకింగ్ పెట్టుకున్నాక చెప్పారు. విశాఖపట్నంలో ఉన్న స్టూడెంట్స్ అందరి కోసం ప్రేయర్ అనే కాన్సెప్ట్ నాకు నచ్చింది. మా పాపని చెప్పి ప్రేయర్ చేసుకోమని చెప్పాను. అలా ప్రేయర్ చేసుకున్న తర్వాత మా పాపకి మెడికల్గా సీట్ వచ్చింది. సరే, ఇప్పుడు మనం ఇంకొక శుభవార్త మీకు తెలియజేయాలని నేను భావిస్తున్నాను. ప్రత్యేకంగా మేము గత 13 సంవత్సరాలుగా 11-12 సంవత్సరాలుగా మేము సేవ చేస్తున్నామే కానీ మేము ఎక్కడా కూడా ఫోటోలు తీసుకోవటం కానీ మా పరిచయంలో విధానం బట్టి లేకుంటే మేము ఇంటర్నెట్లో పెట్టడం కానీ, వాస్తవాన్ని చెప్పాలంటే మాకు ఇంతవరకు ఇంటర్నెట్ లేదండి. మరి 2 రోజుల క్రితం నేను ఒక సహోదరి ఇంటికి వెళ్ళినప్పుడు వారి కుమారుడు విజయ్ అని చెప్పి ఒక యంగ్స్టర్ ఉన్నాడు. మాటల సందర్భంలో పాస్టర్ గారు మీ వెబ్సైట్ అడ్రస్ ఏంటండి అన్నాడు. నానా మాకు వెబ్ లేదు, సైట్ లేదు, ఈ అడ్రస్ ఎక్కడికి తెమ్మంటాం. అదే పాస్టర్ గారు ఇంత సేవ చేస్తూ మీ వెబ్సైట్ లేకపోవటం ఏంటండి, కొన్ని ఫేస్బుక్ ఉందా అన్నాడు. నా ఫేసే ఒక బుక్ అయ్యా బాబు, అతను తప్పించి నాకేం తెలియదు, నాకేం లేదు అన్నాడు. అయ్యో ఏంటి పాస్టర్ గారు చక్కని సేవ చేస్తూ కనీసం ఫేస్బుక్లో సరే మీ గుడిగంట టీవీని ప్రసారం చేయొచ్చు కదా అని అతను నాకు సలహా ఇచ్చాడు. బాబు ఏమి నాకు తెలియదు, నాకు పొద్దు నుంచి రాత్రి వరకు ఈ సేవ ఉంటుంది,
ఈ సేవలో భాగంగా తిరుగుతూనే ఉంటాను, ప్రార్థన చేస్తూనే ఉంటాను, అంత తప్పించి నాకేం తెలియదు అని చెప్పి అన్నప్పుడు ఆ యంగ్స్టర్ ఏం చేశాడు, విజయ్ పాస్టర్ గారు మీకెందుకు, నేను ఫేస్బుక్లో మీకోసం ఒక పేజ్ క్రియేట్ చేస్తానని చెప్పి మేఘాల మీద ఒక గంట సేపట్లో గుడిగంటల టీవీ అనేది ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేశారండి. దానిలోకి నిన్న ఆదివారం నాడు వచ్చిన గుడిగంటల టీవీ మెసేజ్ ఆల్రెడీ దాంట్లోకి ఫిక్స్ చేయబడి ఉందండి, అప్లోడ్ చేయబడి ఉంది. మరి ఇప్పుడు ఎవరైనా సరే ఫేస్బుక్లోకి వెళ్ళి గుడిగంటల టీవీ అని కనుక మీరు టైప్ చేస్తే GUDIGANTALU గుడిగంటలు అని రాసి దాని పక్కనే టీవీ అని పెట్టాలి, లేకుంటే గుడిగంటల సినిమా వచ్చేస్తుంది జాగ్రత్త. మరి అలా కాకుండా గుడిగంటలు టీవీ అంటే మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ అయ్యి చక్కగా ఈ కార్యక్రమం మీరు ప్రపంచవ్యాప్తంగా ఎవరున్నా సరే వారందరికీ కూడా ఈ కార్యక్రమం వారికి అందుబాటులో ఉంటుంది. మరి మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఎక్కడైనా ఉంటే వారికి చెప్పండి, గుడి గంటలు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, గుడి గంటలు అనేది ఈ ఫేస్బుక్ గుడి గంటలు టీవీ అనేది వారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే వారు టైప్ చేసి వెంటనే మన గుడి గంటల కార్యక్రమం వారికి కనిపిస్తుంది. మరి దేవుడు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవుని స్తోత్రం అండి. మరి అదేవిధంగా మేము ఈ సంవత్సరంలో ఫిబ్రవరి సెకండ్ సాటర్డేన మరి స్టూడెంట్స్ కోసం ఒకరోజు ప్రార్థన కూటం పెడదామని ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం మరి ప్రభు గొప్ప కార్యం చేసి మన పట్టణానికి ఇంకా మంచి మార్పులు మన గుడిగంటల టీవీ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక మంచి ఆశీర్వాదం పొందుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. సరేనా? మరి వాక్యంలోకి వద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 1 నుంచి 12 వరకు మనకి ఏం కనిపిస్తుందంటే దైవ భయం నుంచి మంచి నడవలకు ఆశీర్వాదం అంటాడు. అదేవిధంగా 11వ నుంచి నెక్స్ట్ చివరి వరకు వచ్చేటప్పటికి అక్కడ మనకు కనిపించేది ఏంటంటే మనకి జ్ఞానం యొక్క ఔన్నత్యము. ఒకసారి చూసుకోండి, నిన్న రోజున మనం 3వ వచనం వరకు ధ్యానించుకున్నాం. ఏదంటే దయను సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషంగా ధరించుకున్నాము, నీ హృదయముల పలక మీద వాటిని రాసుకొనము. దయను సత్యము నిన్ను విడిచిపోనీయకము చెప్పమని, వాటిని కంఠభూషణంగా ధరించుకున్నాము. ఈ రెంటికి మనం ఏమి చేయాలంటే మన కంఠభూషణాలుగా ఉండాలంటండి. కంఠభూషణం అంటే ఇంత భారీ పదం మనకు అర్థం కావడం కష్టమే. కంఠానికి ఒక భూషణం, ఒక అలంకారం. అదేనండి గొలుసులు, నెక్లెస్లు ఆడవాళ్ళు వేసుకుంటారు కదా. మరి ఆడవాళ్ళకు ఉన్న ఆ యొక్క అభిరుచిని దేవుడు మర్చిపోలేదు. అందుకోసమే దయను సత్యమును మీరు కంఠభూషణాలుగా వేసుకోండి అంటారు. సాధారణంగా మన క్రైస్తవులంతా కూడా ఈ యొక్క సిలువు బొమ్మని వేసుకుంటూ ఉంటారు. నెక్లెస్ కొన్నా గొలుసు పెట్టుకున్నా సరే దానికి ఒక చిన్న సిలువు మార్క్ వేస్తారు. బాగుంది, కావాల్సింది, చాలా మంచిది. అంటే మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకుంటున్నారు, నేను ప్రభు బిడ్డనే అని. వెరీ నైస్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మన సిలువు బొమ్మను వేసుకున్నట్టుగానే లేకుంటే ఒక లాకెట్ పెట్టుకున్నట్టుగానే దేవుడు కోరుకుంటున్నాడు కదా, దయను సత్యము. ఈ లాకెట్ నీకు ఎలాగ అందరికీ కనిపిస్తుందో, మనం ఎక్కడైనా పెళ్లికి వెళ్తా లేకపోతే ఎక్కడైనా 10 మంది దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏమంటారంటే, ఏమండి ఈ లాకెట్ ఎక్కడ చేయించారు, చాలా బాగుంది కదా అంటారు. నిజమే. ఈ లాకెట్ కన్నా కూడా ఈ సాకెట్ కన్నా కూడా ఇంకొకటి మంచిగా ఉపయోగపడుతుంది. అదేంటంటే దయను సత్యము. చూడండి, దేవుడు ఏం చెప్పినా సరే 2 దగ్గర సంబంధం కలిగిన వాటిని తీసుకొచ్చి అవి మీకు ఉండాలి అంటాడు. సాధారణంగా మన లోకంలో ఏం చెప్తుంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పాలు నీళ్ళలాగా కలిసిపోవాలంటే, నిజమే. నీళ్ళలో పాలు, పాలల్లో నీళ్లు ఎలా కలిసిపోతాయండి? అలాగే కలిసిపోవాలి అనేది వారి యొక్క అభిలాష. అదేవిధంగా ఇక దేవుడు ఏం చెప్తాడంటే దయను సత్యమును. సత్యము లేకుండా దయ నెరవేరదు, దయ లేకుండా సత్యము నెరవేరదు. చీకటి వెలుగు ఎలా కలిసి ఉంటాయో, ఎక్కడైతే వెలుగు ఉంటుందో ఆ వెలుగు వెనక చీకటి ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా ఈ దయా సత్యం అనేది కూడా 2 కలిసి ఉంటాయి. ఒక వ్యక్తికి ఎప్పుడైతే దయ కలిగి ఉంటుందో, దయాతమైన హృదయం కలిగి ఉంటాడో, అలాగ దయ కలిగి ఉన్న వ్యక్తి
అతని జీవితంలో సత్యం నివసిస్తుంది, అతని మాటల్లో సత్యం ఉంటుంది, అతని చేతల్లో సత్యం ఉంటుంది, అతని చూపుల్లో సత్యం ఉంటుంది. చూడండి, మరి అలాంటి ఈ యొక్క సత్యాన్ని ఇంకొక దాంట్లో ఉంచమంటున్నాడు. అదేంటంటే దయ. మనిషికి ఈరోజు లేనివి ఇవి రెండు. అందరూ అంటారు కదా, చాలా స్కేసిటీలు ఉన్నాయండి. గ్యాస్ స్కేసిటీ, గ్యాస్ కొరతగా ఉంది అంటారు. పెట్రోల్ కొరతగా ఉంది అంటారు. పెట్రోల్ కొరత కాదు కానీ, గ్యాస్ కొరత కాదు కానీ, అసలైన కొరత ఎక్కడ వస్తుందంటే ముఖ్యంగా మనకు కనిపించేది ఇదేనండి. ఈ సత్యము దయ రెండు కూడా ఎంత కొరతగా ఉన్నాయంటే చాలా కొరతగా ఉన్నాయి. ఈ రోజుల్లో మనిషి దయ అనేది ఇతర వ్యక్తి మీద చూపించడం అసాధ్యమైపోయింది. ఎంత అసాధ్యమైపోయిందంటే కలిసి కాపురం ఉంటాము అని అనేక ప్రమాణాలు చేసి వివాహం చేసుకున్న తర్వాత భార్యని చంపేసి నరికేసి గోరు సంచిలో పడివేసే దౌర్భాగ్యంలో ఉన్న భర్తలు, భార్య తాగి వస్తున్నాడు కొడుతున్నాడు అని చెప్పేసి అడ్డంగా గ్యాస్తోనో కిస్తాలో పోసి కాల్చేయటం ఎంత దుర్మార్గత అండి. నిజమే, వారి వేదన భరించరానిది, వారికి ఉన్న దుఃఖం భరించరానిది, భరించలేనిదే. నిజమే, వారి గురించి నేనేమనట్లేదు. కానీ అలాగా ఆ సమస్యలు ఉన్న వారి దగ్గరికి ఎవరైనా క్రైస్తవులు వెళ్ళగలుగుతున్నారా? తన భర్తలో తన భార్యను చంపే లోపల అయ్యో ఇంట్లో ఈ సమస్య ఉంది, భార్యాభర్తలు ఇద్దరు కోరుకుంటున్నారు అని ఆ సంగతి గ్రహించి ఆ భార్యాభర్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం వాళ్ళని కౌన్సిలింగ్ చేసి, ఒకవేళ కౌన్సిలింగ్ చేయడానికి అవకాశం లేకపోతే మనం వారి గురించి ప్రార్థన చేసి, ప్రభా వాళ్ళ కాపురంలో ఇలాగ చిచ్చు జరుగుతున్నదయ్యా, ఈ చిచ్చు నుంచి వాళ్ళని రక్షించండి, వాళ్ళకి రక్షణ ఇవ్వండి అని మనం ఎవరైనా ప్రార్థన చేస్తున్నామా? సాధారణ మనుషులాగా మనం కూడా చాలా ఫ్రీ సినిమా వస్తే ఎలాగ ఉంటుందో అలాగా భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటుంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు తగ్గు పడుతూ ఉంటే చక్కగా చూసి ఆనందించేవారిగా ఉన్నామా? దేవుడు మెచ్చడు. దేవుడు చాలా బాధపడతాడు. నిన్ను ఆ అపార్ట్మెంట్లో పెట్టింది, నిన్ను ఆ వీధిలో పెట్టింది, నిన్ను ఆ ఇంటి పక్కన పెట్టింది ఎందుకో తెలుసా? వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలని, వారి గురించి ధైర్యం ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్య పరిష్కరించడానికి నువ్వు ప్రయాసపడాలని. ఒకవేళ నువ్వు చేయలేకపోతే చేయలేకపోవచ్చు కాక, కానీ నీ సంఘం ఉంది, నీ కాపురం ఉంది, నీ కాపురి ఉన్నాడు. మరి ఆ కాపురికి ఈ విషయం చెప్పావా? మీ సంఘంలో ఈ విషయం పంచుకున్నావా? మరి వారి గురించి ప్రార్థన చేయడానికి ఈ స్త్రీల సమాజంలో చెప్పావా? ఏదో రకంగా కనీసం గుడిగంటలకైనా ఫోన్ చేసి పాస్టర్ గారు మా పక్కన ఇలా సమస్య ఉందండి, వారి గురించి ప్రార్థన చేయండి అని ఒక్కసారి చెప్పారా? దేవుడు మిమ్మల్ని ఎందుకు ఉంచుతారో తెలుసా? అక్కడ అలాంటి వారి కోసం ప్రార్థన చేయమని. చేయకపోతే మాత్రం తప్పక లెక్క అడుగుతారు సుమా. కాబట్టి మనం దయ కలిగి ఉండాలి వారి ఎడల. వాళ్ళకి ఆ కొట్టుకున్న సమయంలో, తిట్టుకుంటున్న సమయంలో వారి హృదయాల్లో దయ కలిగి ఉండాలని, వారిని ప్రేమగా మనం ఆదరించి వారి సమస్య ఏంటో తెలుసుకొని ఆ సమస్యకి పరిష్కారం చేయాలి. అదేవిధంగా మనం చాలా సందర్భాల్లో మన కింద పనిచేసే వారి ఎలా చాలా క్రూరంగా ఉంటాం.